ప్రాంతం పెరుమేల వరకు తరిమి కొడతాం, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం లోపల పాతి పెడతామని కాళోజీ నారాయణరావు ఇచ్చినటువంటి నినాదం. పత్తిన మొగలయ్య గౌడు, సర్దార్ పాపయ్య గౌడు, పాపన్న గౌడు వంటి అనేక మంది సమరయోధులు నిజాం వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటం, స్వాతంత్రానంతరం అధికారంలోకి వచ్చినటువంటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా వాళ్ళ చరిత్ర అంతా కూడా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిందని మనం చేస్తున్నాను. దేశానికి ఆగస్టు 15 ఎంత ముఖ్యమో మనకు మన స్వాతంత్ర దినమైనటువంటి సెప్టెంబర్ 17 కూడా అంతే ముఖ్యమో. సెప్టెంబర్ 17 నిజాం పీడ విరగడైన రోజు భూమి కోసం, ముక్తి కోసం, బానిక బంధాల విముక్తి కోసం, స్వాతంత్రం కోసం కత్తులకు కుత్తులకు ఎదురొడ్డి నిలిచినటువంటి చరిత్ర నా తెలంగాణ ప్రజలది. తెలంగాణ విముక్తి కోసం ఒకరిద్దరు కాదు, అనేక మంది మహానుభావులు, త్యాగదనులు నిజాం నిరంకుశ పాలన వ్యతిరేకంగా పోరాటం చేశారు. బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లవతో కొడుకో నైజాము సర్కరోడ్ అంటూ లోకలి బండాలు కారం కొట్టాలు చేతిలో పట్టుకొని గ్రామాల్లో నిరోచిత పోరాటాన్ని కొనసాగించినటువంటి చరిత్ర నా తెలంగాణ ప్రజలు. మన ప్రాంతానికి స్వాతంత్రాలు కల్పించి ఇక్కడ ప్రజలకు అండగా నిలిచినటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను.